శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది. ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో 9 మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపతులందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు. అలా బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ప్రజాపతుల సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క ఆ సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం. ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు భాగాలు పాపులుగా 3 భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే యుగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరానికి మనము హరిద్రాది కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాదశ రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశము కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతనోత్తేజాన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యము కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చుతగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది. ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగటంతో ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి. కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాలసా తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్ఞాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడు అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం
ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. తర్వాత రోడ్డు, రైలు ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రళయాలు, జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపడటం, అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం, తద్వారా నూతనమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం, అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం, కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం, ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాలు, తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి కొంత మార్పులు, పెను మార్పులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ పెను మార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితితో పాటు. కాబట్టి త్వరితగతిన ఇవాటి కాలంలో మనం చూస్తున్నాము, పెళ్ళిళ్ళు జరగటం, విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని పెను మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా. అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది. తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం, ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం, మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది, మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి పరిష్కారానికి, ఆ సమస్యకు పరిష్కారం కూడా. కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశం, అంటే స్వదేశానికి వెళ్దామనే ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా, విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజం చేయాలి భారతదేశంలో అని చెప్పి భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగానే పుంజుకునే ప్రయత్నం చేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యం నుంచి బయటపడే అవకాశం, తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగటంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం, తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లటం లాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్, అంటే మీ వృత్తిరీత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ. అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం, నైపుణ్యం తెలుసుకోవటం మంచిది. తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఇంకా మీరు ఈ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోవటం, తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం, వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని, అట్లనే క్రీడారంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చుట్టం, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి, పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటుతో ఉండడం, మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి, అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం, తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం, భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వవసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా
ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యము లభిస్తుందో దానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మణులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దైవ కార్యక్రమాలకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో. ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించి విశ్వనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు ఫలితాల యొక్క చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మకర రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ విశ్వనామ సంవత్సరం ఉగాది పురస్కరించి మకర రాశి యొక్క నక్షత్రాదులు ఉత్తరాషాఢ నక్షత్రం 3-4 పాదాలు, పూర్వాషాఢ యొక్క శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు ఈ యొక్క మకర రాశి. ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజ్యం 4, అవమానం 5. ఈ రకంగా వీళ్ళకి ఆదాయం చూస్తే 8 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం కన్నా అత్యధికంగా వీళ్ళు ఖర్చు స్వల్పంగా ఉంటుంది, ఆదాయం కూడా అదేవిధంగా ఉండదు కొంతవరకు. రాజ్యభుజ్యం 4, అవమానం 5. గౌరవించేవారు 4, అవమానించేవారికి ఎక్స్ట్రా ఒకళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మిమ్మల్ని చూసి మీ ఓర్పుని, మీ సహనాన్ని చూసి ఎదుటి మనిషి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. మీ యొక్క ఎదుగుదల అవతల మనిషికి కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. అట్లనే మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా తయారవుతారు. వ్యాపారం కానీ వ్యవహారంలో కానీ మిమ్మల్ని అందిపుచ్చుకునే ప్రయత్నం ఎవరు చేయలేరు. ఇక్కడ శని యోగదాయకంగా ఉన్నారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు ఎవరికైనా మీరు మంచి చేకూరే సలహాలు ఇస్తే అవి మంచి జరిగే అవకాశం ఉంది. అట్లనే మిమ్మల్ని సహకరించేవారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఒక మంచి సూచనలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ధనం కూడా రాబడి అనుకున్నంత మేర ధన రాబడి రాకపోవడం కొన్ని ఇబ్బందికరంగా కలగజేస్తుంది. ద్వితీయంలో రాహు సంచారం జూన్ నుంచి ఉండడం వల్ల కొంతవరకు ధనం అంతా మిశ్రమంగా గోచరిస్తుంది రాబడి. కాబట్టి ధనం ఉన్నా కూడా లేనిచో ఆ యొక్క ధనం లేకుండా ఉన్నట్టుగా ప్రయత్నం చేయటం. అంటే ఇవాళే మన యొక్క పని అయిపోయింది, ధనం రాబడి బాగున్నా కానీ ఇవాళే పని అయిపోయిన పరిస్థితి ఉంటుంది. గురువు పంచమ నుంచి షష్ఠ స్థానంలో సప్తమ స్థానం సంచారం చేస్తున్నారు. కాబట్టి సప్తమంలో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తారో ఒక నూతనమైనటువంటి స్థిరాస్తిని కొనుగోలు చేయటం, వాటిని శుభకార్యంగా నూతన గృహారంభ గృహప్రవేశాదులకి మంచి కాలంగా చెప్పబడింది. అట్లనే వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా సప్తమంలో గురువు రావటం వల్ల వివాహ ప్రయత్నం అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఎవరికైనా వివాహం కానీ పునర్వివాహాలు కానీ జరిగే అవకాశం ఏదైతే ఉందో అది యోగదాయకంగా ఉంది. కేతువు కూడా వీరికి ఈ యొక్క అష్టమ స్థానం సంచారం చేయడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు జరగడం, ఆకస్మిక ధనలాభాలు జరగడం, అనుకోకుండా ధనం ఖర్చు చేయడం కానీ ధనలాభాలు జరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏదైనా కూడా తల్లిపూర్వకంగా ఉండే ధనం కూడా కొంతవరకు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయడం మంచిది. అలానే మీకు పాదాల సంబంధించిన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కొంత మోకాళ్ళ సమస్య మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా ఒక్క మోకాళ్ళ సమస్య తప్ప మిగతా అన్ని సమస్యలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోండి. అంటే అత్యధికంగా కొంతమంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అనారోగ్యంగా. అది మాత్రం కాస్త మెండుగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా వీళ్ళు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ తగ్గే ప్రయత్నం చేయండి. తద్వారా ఏంటంటే అనారోగ్యం రాకుండా ఉంటుంది. విద్యార్థులకి ఏ విధంగా ఉందయ్యా అంటే కొంత మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినా వ్యాపారంలో కొత్తదైన ఆలోచనతో కొత్తదైన పుంతలు తొక్కి వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతనమైనటువంటి వారితో మిమ్మల్ని ప్రయాణం చేయడం వల్ల కొంతవరకు ఆ ధన ఆర్జిస్తారు. అలానే ఈ యొక్క సినీ రాజకీయ ప్రముఖులకి ఎంతవరకు కూడా కొంతవరకు వాళ్ళు ధనం కూడా పోగొట్టుకుంటే పేరు కూడా లభిస్తుంది. అంతే తప్ప ధనం లేకుండా ప్రమేయం లేకుండా జరగడం అనేది కష్టంగా ఉంటుంది. ధనం పోగొట్టుకునే ప్రయత్నం పేరు అయితే వస్తుంది, ధనం పోయినా కానీ. ఈ విధంగా రాజకీయ నాయకులకి ధనాన్ని వెచ్చించాల్సిన సమయం ఉంటుంది. చాలా కష్టపడితే తప్ప ఒక పేరు అనేది రాకుండా ఉంటుంది. రాజకీయ ప్రముఖులుగా సినీ ప్రముఖులకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సినీ వర్గంలో ఉండేట వరకు కొద్దిగా గడ్డుకాలంగా ఉంది. మంచి పేరు తెచ్చుకోవడం అంటే ఎక్కువ సినిమాలు చేసి ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, తొందరగా వీళ్ళకి లాభం చేకూరే తక్కువగా ఉంటుంది. లాభం ఎప్పటికో ఎన్నో నెలలు కష్టపడితే తప్ప ఒక లాభం రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో సినీ రంగాలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా మీడియా రంగంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. నిరుద్యోగులకి కొంత ఆశ చేకూరే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎంతో ప్రయత్నపూర్వకంగా ఒక ఉద్యోగలాభం కూడా వచ్చే ఉంది. కాబట్టి మొత్తం మీద మకర రాశి వారికి విదేశీ విద్య, విదేశీ ఏదైతే సంపాదన ఉందో అలా విదేశాలకు వెళ్దాం అనుకున్న వారు అద్భుతంగా రాణిస్తారు. ఈ విధంగా విదేశీ ప్రయత్నం అనుకూలిస్తాయి. స్వదేశానికి వచ్చి కొన్ని వీరు పెట్టుబడులు పెట్టినట్లయితే కూడా యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది.
మొత్తం 90% అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని కార్యక్రమాలు ముందరికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.